ఈ తరగతికి హాజరైన మిత్రుడు మాజీ ఎంపీ గారు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేదిక పైన ముస్లిం సోదరులు అభివృద్ధులు ఇతర పెద్దలు రాజకీయ హాజరైన ముస్లిం సోదరులు మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ కార్యక్రమం వాస్తవానికి తెలంగాణలో ప్రారంభించింది కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన సంవత్సరం నుండే ఈ అలవాటును తెలంగాణ ప్రారంభించారు. అంత ముందే వాళ్ళు సిద్దిపేటలో ఆచరిస్తూ అన్ని మతాల ప్రజలు ఒకరి సంస్కృతిని ఇంకోరు గౌరవించి ప్రేమించేటట్టు ఉండాలి. ఈ ప్రజలందరికీ అలవాటు చేసే బాధ్యత రాజకీయ పార్టీలుగా మనపైన ఉంది. మనమే దీన్ని అమలు ప్రారంభం చేయాలి అని చెప్పి వారు ఆచరిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన తర్వాత మాలాంటి వాళ్ళందరికీ కూడా దీని యొక్క ఉద్దేశం తెలియజేసి మీరు కూడా చేయండి పట్టణాల్లో ఇతర చోట్ల అని చెప్పి వారు చెప్పడం, ప్రభుత్వం రాకముందు నుంచే మనం సూర్యాపేటలో దీన్ని పార్టీగా అమలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వమే అధికారికంగా చేయాలని చెప్పి ఉత్తర్వు ఇచ్చి దానికి కొన్ని నిధులు కూడా కేటాయించి ప్రతి పట్టణంలో ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసి గాంధీజీ ఆనాడు కలగన్న గంగా జమున తహజీబ్ అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి భారతదేశానికి వినిపించాలి, చూపించాలి అని చెప్పి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ ఇఫ్తార్ విందుల్ని ప్రభుత్వ పరంగానే నిర్వహించడం, అన్ని మతాలని సమానంగా చూస్తూ సమానంగా ఆదరిస్తూ ప్రజలు కూడా ఇది అలవాటు చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకునేటట్లుగా, ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా, ఒకరి సంస్కృతిని ఇంకోరు జీవించుకొని ఆదరించేటట్టుగా ఉండాలని చెప్పి ఒక మంచి సంప్రదాయాన్ని ఇక్కడ నెలకొల్పడం. మరి భారతదేశంలో రకరకాల వింత పోతున్న సందర్భంలో కూడా అందరూ కూడా తెలంగాణ వైపు చూసేటట్లుగా, అది క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, అందరికీ కూడా ఒకరి సంస్కృతిని ఇంకోరు గౌరవించుకునే పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే సంస్కృతిని మనం కొనసాగిస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఈ ఏర్పడిన సందర్భంగా ఇక్కడికి హాజరైన మిత్రులందరికీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.